నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రులు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఎస్ఎస్సీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భువనగిరిలో హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కేసును త్వరగా దర్యాప్తు చేయాలన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్తామన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. ఈ నెల 21 నుంచి జరగబోయే మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు సంబంధించిన సకల సౌకర్యాల సదుపాయాలను క్షేత్రస్థాయిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి అత్యంత శక్తివంతమైన తల్లులను గద్దెలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఆనందంగా రావాలని, భక్తితో దర్శించుకుని క్షేమంగా ఇల్లు చేరాలని అందరినీ కోరుకుంటూ అధికారులకు భక్తులు కూడా సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు సదా మీ సేవ కోసమే ఉన్నామని తెలిపారు. అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరి టీం అంతా కూడా కలిసి ఇక్కడ 24 గంటలు శ్రమపడుతూ కృషి చేసి ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా చేస్తాం. ఇదంతా కూడా భక్తుల యొక్క సౌకర్యం కొరకు మౌలిక సదుపాయాలను కలిగజేసేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కోరుతాను, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, మీరు కూడా అమ్మవారి దర్శనానికి వస్తా ఉన్నారు. అది కూడా పార్లమెంట్లో ప్రవేశించబడ్డారు కాబట్టి అంత మహిమలతో పాటు చాలామంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు మీకు కానీ ఉద్యోగులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తే సీఎం గారు మా క్యాబినెట్ అంతా కూడా ఫస్ట్ విడత 75 కోట్ల విడుదల చేయడం జరిగింది. తర్వాత 35 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా నిజాయితీతో నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూ చేసుకునే ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. యాదగిరిగుట్టలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సీఎం రేవంత్ పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి నాగార్జున సాగర్ వద్ద గొడవ సృష్టించారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని ఆయన తెలిపారు. పార్టీలో మెప్పు పొందడానికి నోరుంది కదా అని చెప్పి ఒక దళిత కార్డును వాడుకొని మాట్లాడినటువంటి బాల్క సుమన్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాటలు ఏదైతే మీరు ఎలక్షన్ల రోజు ఆంధ్ర పోలీసులను నాగార్జున సాగర్ తీసుకొచ్చి సెంటిమెంటును వాడుకొని ఓటు దండుకోవాలని చూసిరు కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. గతంలో ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మీద అన్నప్పుడు మరి మీరు అప్పుడేమో ఒప్పు అవుతుంది, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు అవుతుందా? ఖబర్దార్ బాల్క సుమన్. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఇలా తెలంగాణలో మీరు చేసిన దోపిడిని శ్వేతపత్రాలు విడుదల చేసి తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక అధికార దాహంతో అధికారం కోల్పోయిన మీకు ఇలా పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా 4 కోట్ల ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే.
పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన 10వ తరగతి పరీక్షా సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేందర్ చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఇంట్లో ఫోన్లో టీవీలకు పిల్లలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సొంత నిధులతో కొనుగోలు చేసిన పరీక్షా మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేందర్, డాక్టర్ పూర్ణకృష్ణ, ఎంఈఓ రాథోడ్లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, పట్నం రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు 12వ తారీఖు నాడు మీకు కొత్త ఉత్సాహాన్ని కల్పించి ఒక అనుభవం ఉన్న వ్యక్తులతో మీకు మోటివేషన్ చేయాలనే ఆలోచనతో ఈరోజు నిన్న బొల్లారం, కుమ్మల్లారం, జిల్లారం అక్కడ ఒక ఫంక్షనాలు పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రామచంద్రాపూర్, పటాన్చెరు, ఇక్కడ అమీర్పూర్గా సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలకు ఈరోజు మోటివేషన్ జరపాలనే ఆలోచనతో మీరు విని ఎగ్జామ్ ప్రిపేర్ అటెండ్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి 100% రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ పిల్లలందరికీ ఆశీర్వదిస్తూ. భువనగిరి పట్టణంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 2 10th క్లాస్ విద్యార్థుల హాస్టల్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించి విద్యార్థుల మృతిపై ఆరా తీసి అక్కడ పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 2 10వ తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, అనుమానాస్పద స్థితిలో 2 చనిపోయారని, పోలీసులు వెంటనే దర్యాప్తు పూర్తి చేసి దోషులను శిక్షించాలని కోరారు. సూసైడ్ నోట్ కూడా మేడం కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఇద్దరం కూడా. ఎందుకంటే అందులో మేడం వాడేందుకు అనుకున్నాను మేడం ఏమంటారు, ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు నన్ను క్షమించండి వస్తాం మీరు బాగుండండి చెప్పిరట. ఇక వాళ్ళని ఇంటుదేమో అని వాళ్ళు అనుకున్నారు. అన్న రూమ్ లో తెచ్చుకొని వస్తారా? అందరూ తింటారు కానీ వాళ్ళు తర్వాత తింటామని అనుకున్నారు. కొంచెం అలా మీరే ఈ రూమ్ అంతా మీరు చూస్తారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అగౌరవపరిచే విధంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మకర్ రెడ్డి నేడు నగరంలోని మైత్రి హోటల్లో మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు విలువలను కోల్పోయారని, ఇది తెలంగాణ సంస్కృతి కాదన్నారు. ప్రజాప్రతినిధిగా పదవి చేపట్టిన బాల్క సుమన్ ఇంకా అవివేకిగా మాట్లాడుతున్నారని, గతంలో కేసీఆర్ వెధవలు సన్నాసులని మాట్లాడిన మాటలు నీకు గుర్తులేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మా కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ఎవరైతే నా మీద ప్రేమ కొద్ది వచ్చినటువంటి ప్రతి మిత్రునికి, ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు 2 నెలలు వారి యొక్క ముఖ్యమంత్రి పదవిని ముగించుకున్న సందర్భంగా గతంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఆరోగ్యశ్రీ, రెండోది మహిళలకు బస్సు ఫ్రీ. అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మీటింగ్ పెట్టి 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు, కవిత కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, దమ్ముంటి ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ జీవిత చరిత్రలు ఇక ముగిసే కాలం వచ్చేసింది కాబట్టి ఇకనైనా నీతిగా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. మీకు తిందామంటే తిండి లేదు. నువ్వు పెద్దపల్లికి పోయినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని నువ్వు పార్లమెంట్కి పోటీ చేసినట్టు వ్యక్తిని ఇలా చెప్పుతోని మా యొక్క రేవంత్ రెడ్డి కొడతా ఉంటావు. బిడ్డ, నీకు ఆ చెప్పు లేకుండా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శివభాస్కర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 చోరీలకు పాల్పడ్డాడని, గాలింపులు చేపట్టగా సంజయ్ అడ్డగుట్టలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించామని, అతన్ని అదుపులో తీసుకుని అతని వద్ద 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంటే పగలపూట మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా, అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది.
తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి రికవరీ చేయడం జరిగింది. ఇదంతా ఒక టీం వర్క్ కింద చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్. దొంగతనాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ సీఐ కిరణ్ సూచించారు. హుస్నాబాద్లో బస్టాండ్, దుకాణ సముదాయాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. దుకాణ సముదాయాల ఎదుట సీసీ కెమెరాలు అమర్చుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. ఇంటికి తాళం వేసి కొన్ని రోజులు బయటికి వెళ్తే ఇంటి యజమానులు ముందస్తుగా పోలీసులకు తెలియజేస్తే ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచుతామని తెలిపారు. మరియు హుస్నాబాద్ సర్కిల్ పరిధిలోని హుస్నాబాద్, అక్కడపేట, కోయడ మండలాల్లో గత కొద్ది రోజుల నుంచి కొన్ని నేరాలు, ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. వాటి దృష్ట్యా పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దీనిలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో అదేవిధంగా మండలాలలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది. ఈ బ్లూ కోడ్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం సేకరించి వాళ్ళ యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ మీద నిఘా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే నేరాలకి పాల్పడడానికి అనుమానాస్పదంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరుగుతున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్ మాకు తెలియజేయండి. ఆ నెంబర్లు ఇచ్చడం వాళ్ళని ట్యాగ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో అట్లాంటి సైబర్ క్రైమ్ నుంచి ఏమైనా జరిగినట్లయితే మీ నోటీస్కి వస్తే 1930కు వెంటనే కంప్లైంట్ చేయండి. జస్ట్ 1 అవర్లో మీరు కంప్లైంట్ చేయగానే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎవరైనా పోయిన అమౌంట్ను కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, అధికారులు లంచం డిమాండ్ చేయడం, నకిలీ రికార్డుల వినియోగంపై కమలాపూర్ ఎంపీడీఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలలో కారోబారుగా పనిచేస్తున్న దేవులపల్లి కోటేశ్వరరావు నకిలీ రికార్డులు సృష్టించి గ్రామ పంచాయతీ నిధులను సొంతంగా వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని డీపీఓకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేసి నిధుల దుర్వినియోగం జరిగిందని, కారోబార్ విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తిరిగి మళ్లీ ఆ అవినీతికి అధికారిని విధుల్లోకి తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన డిఎల్పిఓ గారు విచారణ కొరకు ఆదేశించడం జరిగింది. ఆ విచారణలో పాత కారోబారు నిధుల దుర్వినియోగం చేసినా అని ఒప్పుకోవడం జరిగింది. విత్ వీడియో రికార్డ్ ఆధారంగా దుర్వినియోగం జరిగిందని రుజువు చేయడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ పాలక వర్గం మొన్న పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ కార్యదర్శి ఇన్వాల్వ్మెంట్ తోటి మళ్ళీ పాత కారోబార్ని విధులకు తీసుకోవడం జరిగింది. కార్యదర్శి గారిని ఎందుకు తీసుకున్నామని గ్రామ ప్రజల సమక్షంలో అడిగితే డిపిఓ గారు మౌలిక ఆదేశాల మేరకు మేము మళ్ళీ తీసుకున్నామని ఆమె చెప్పడం జరిగింది. దీనిపై కంప్లైంట్ కొరకు ఎంపీడీఓ ఆఫీస్కు కలెక్టర్ గారికి పంపుతామని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. అవినీతి చేశాడని రసీదు బుక్, డూప్లికేట్ రసీదు బుక్ కొట్టినాడని వీడియో రకంగా ఒప్పుకున్నాడు పాత కారోబారు. అది కూడా డిఎల్పిఓ గారు వీడియో పరంగా విచారణ జరిపిన తర్వాత మళ్ళీ తీసుకోవడం ఎందుకు తీసుకున్నారనేది మాకు గ్రామ సమక్షంలో విచారణ జరపాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ మహిళా నాయకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం లేకపోవడంతో జీర్ణించుకోలేక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. సీనియర్ నాయకులను గుర్తించడం లేదంటూ మాజీ కౌన్సిలర్ తబ్రోజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసేవారిని స్టేజ్ పైకి పిలవడం లేదంటూ కుర్చీ విసిరేసి ఆందోళనకు దిగాడు. సమావేశానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి నిర్వహిస్తున్న సర్వేకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని బెల్లంపల్లి డిఈ రాజన్న తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు తమ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్ల వివరాలను సంబంధిత బిల్డింగ్కు వచ్చే వ్యక్తికి అందించాలని సూచించారు. ఈ పథకంతో 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వబడనని పేర్కొన్నారు. స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఎంపీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి 200 యూనిట్ల లోపు వినియోగించే లబ్ధిదారులకు కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మా బిల్లింగ్ డాటా అప్డేట్ చేసుకొని బిల్లింగ్ చేయవలసి ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీటింగ్ పెట్టుకొని స్మార్ట్ బిల్లర్స్ అందరితోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లబ్ధిదారుడు ఖచ్చితంగా ఆయన రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆయన మొబైల్ నెంబర్, ఈ మూడింటితోటి బిల్లింగ్తో పాటు ఈ 3 వివరాలు నమోదు కావాలి. నమోదైన తర్వాత ఆల్రెడీ ఇది మన ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా ఇచ్చి ఉన్నారు. ఆ దరఖాస్తుల వివరాలు ప్లస్ మా డిపార్ట్మెంట్లో 200 యూనిట్స్ వాడుకునే వాళ్ళ వివరాలు ఏకీకరించి అందులో లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, మొబైల్ నంబర్ ఈ బిల్లింగ్తో పాటు నమోదు చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఇంటర్ కాలేజియట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని 11 కాలేజీల నుంచి 420 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. So we have planted 10 varieties. So in Goa also. అందరికీ నమస్కారం. మొట్టమొదట ఒకటే హార్డ్ వర్క్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏం చేయగలుగుతా. 2012 అనుకుంటా అప్పుడు అకులలో గేమ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ అబ్జర్వర్ జే సురేష్, సో అండ్ OSA PJTSA participants. And I also whereas they have joined. So Balakrishna is looking at and we do have another alumni of this 2012 batch. He is Vinod Nayak. He is also another. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శవయాత్ర చేసి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గట్టం త్రిమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరేమన్నా సహించమన్నారు. కేసీఆర్ అహంకార పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, బాల్కసుమన్ ఇకనైనా నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. సాగర్ రావు గారు ఎమ్మెల్యే ఇచ్చిలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మేయర్తో గెలిచినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి వలసవాది బాల్కసుమన్ అనేటువంటి ఇక్కడికి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుడిని మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నారు సార్. ఎంతవరకు సార్ సార్ తరిమి కొడతాం బాల్కసుమన్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిన నేపథ్యంలో చొప్పదండి మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ బాల్కసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి గౌడ్ మాట్లాడుతూ బాల్కసుమన్ను ప్రజలు ఓడించినా మీ అహంకారపూరిత మాటలు మానుకోవడం లేదని బేషరత్తుగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ భూమారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పురం రాజేశం, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు గుర్రం రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజు బాల్కసుమన్ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ప్రెస్ మీట్లో ఒక పిచ్చిలేసిన ఎరుకుక్కలాగా బిహేవియర్ చేసిండు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ నాయకులకు మేరడు పనిచేయక పిచ్చిలేసిపోతారు, వీళ్ళందరినీ ఎర్రగడ్డకు తరలించాలి,
కేసీఆర్ గారు ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నాం. ఇలాంటి పిచ్చి కుక్కలకు మీరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలను మంత్రులు చేస్తే ఇవాళ ఓడిపోవడానికి కారణం మీరే. ఇటువంటి కుక్కలకు టికెట్లు ఇచ్చి బానిస కుక్కలు తయారు చేసుకున్నారు. ఈ బానిస కుక్కలను మీ దగ్గర బానిసత్వం చేయించుకోండి, మీ కాళ్ళు మొక్కించుకోండి, మీరు ఓసిన నెయ్యి నాకిపించుకోండి. కానీ ఇట్లా మన ప్రతిపక్ష పార్టీ వివిధ మర్యాద లేకుండా మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పండి. మీరు కూడా వార్నింగ్ ఇవ్వాలి, లేదంటే మీ వీలు కూడా తగ్గుతుంది. ఇవాళ మీ బానిస కుక్క మా రేవంత్ రెడ్డి అన్నాడు. మీరు 10 సంవత్సరాల పాలన ఉన్న మా కాంగ్రెస్ నాయకులు కానీ కార్తర్ గారిని ఇటువంటి చండాలపు మాటలు, అమర్యాద మాటలు అయితే మిమ్మల్ని మాట్లాడలేదు. ఇది గమనించగలరు కేసీఆర్ గారు. ఇకనైనా మీ అనుచర వర్గాన్ని జాగ్రత్త ఉండమని చెప్పండి. ఈ సందర్భంగా బాల్క సుమన్కి హెచ్చరిస్తున్నాం. బిడ్డ బాల్క సుమన్, ఇంకొకసారి నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రం నీ నాలుక తెగ వస్తాం. ఇది కాంగ్రెస్ కార్యకర్తలు అందరం చెప్తున్నాము, జాగ్రత్త. మెదక్ జిల్లా తూఫాన్లో 4 షాపుల్లో సోమవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ దొంగలు పెద్ద ఎత్తున నగదు, వెండి నాణ్యాలు, విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ శివానందం మరియు క్లూస్ టీం బృందం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నాయకులు ఎండీ అఫ్సర్ మాట్లాడుతూ పోలీస్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఏడెనిమిది ఇళ్లలో చోరీ జరిగింది. మరి ఒక 5-6 షాపులలో గిట్ట చోరీ జరగడం జరిగింది. మరి తూప్రాన్ పోలీస్ వ్యవస్థ మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. తూప్రాన్ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరింత గస్తీ ఏర్పాటు చేసి వారి యొక్క మాన ప్రాణానికి కూడా వ్యవస్థను కోరుతున్నాం. పొద్దున వచ్చి షాప్ తీసేసరికి ఆ వెనకాల రేక్ తీసి ఉంది అన్న. అలాగే వచ్చి ఇది నాది 14,000 క్యాష్, సిల్వర్ కాయిన్స్ ఉండే అన్న. 29 సిల్వర్ కాయిన్స్ తీసుకున్నారు. పక్కకు నక్రాస్ చేయకుండా 350 భాగ్యలక్ష్మి 4 షాప్లో ఉంటాయి. నా 20 తులాల వెండి అన్న, సిల్వర్ 14,000 క్యాష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు బాల్క సుమన్ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శవయాత్ర చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, ఎన్ఎస్యుఐ మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంటరీ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే చెన్నూరు మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి బాల్క సుమన్ బల్పెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతాని చెప్పు తీయడం జరిగింది. బాల్క సుమన్, ఖబర్దార్, నీకు సిగ్గు మానం ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం, నీకు సంస్కారం నేర్పిన నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకోసం నీకు దిష్టిబొమ్మ కూడా కాల్పెట్టడం జరిగింది. ఈ రోజు నువ్వు గుర్తుంచుకో, ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా ఏడ కనబడ్డా కూడా ఒక్కసారి మా రేవంత్ రెడ్డి నిన్ను తరిమి కొట్టమని చెప్తే మా కార్యకర్తలందరూ కూడా నిన్ను బట్టలిప్పి తెలంగాణ రాష్ట్రం బార్డర్ దరదాకా తరిమి కొడతారని చెప్తున్నా. ఇక నుంచి ఎవడైనా సరే టీఆర్ఎస్ నాయకుడే గాని, బాల్క సుమనే గాని, ఇంకెవడైనా సరే ముఖ్యమంత్రి గురించి గాని, కాంగ్రెస్ పార్టీ గురించి గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీస్ మేరను దాటి తరిమి కొడతామని. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపి దగ్ధం చేశారు. బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదని చెప్పి నీకు ఇంత బలపరిచి వచ్చే ఎంపీ ఎలక్షన్లు అయితేనే చెప్పి ఏదో నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచిగా పేరు రావాలి, నేను పెద్ద అది కావాలి ఇది కావాలి అనుకుంటాను. కానీ నీకు సుతా తెలంగాణ చెప్పు చూపించినావు. ఇప్పుడు అందరూ నీకు చెప్పు చూసి చెప్పులు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మార్చుకొని బేసెత్తుగా చెప్పాలని కోరుకుంటున్నాను. అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుండు. ఈయనకు అసలు ఈయన మన యూనివర్సిటీలో ఏమేమి కథలు చేసినది ప్రజలు యూనివర్సిటీ వాళ్ళు సుధా చెప్తారు. ఇతను చేసిన కార్యక్రమాలు ఒక్కటి సుధా లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ఇటుకలు దిష్టిబొమ్మ దానం చేసినావు. ఇంకొకసారి కనుక రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను నిరసనగా జన్నారం మండల కేంద్రంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. సీఎం దగ్గర పెంపుడు కుక్కలాగా ఉండి విపరీతమైన డబ్బులు తీసుకొచ్చుకొని చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా పైసలు కోహా చేసిండు. అంటే బిల్లులు లేపుకొని అభివృద్ధి చేయకుండా పైసలు లేపుకున్నాడు. ఆ పైసల అభివృద్ధి ఎక్కడైతే ఉందో చూపెట్టమని మా రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. అక్కడ జరిగిన అభివృద్ధి మీద ఎంత ఖర్చు అయిందనే దాని మీద మా వివేక్ గారు అక్కడ కమిటీ అది వేసి కంప్లైంట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు అమ్ముకున్న ఉష్కే నువ్వు చేసుకున్న పనులు ఆ పనులు లెక్క కట్టేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని 2 నెలలు కాదు నీ పదవి కోల్పోయి నువ్వు నీ ప్రెస్టేషన్ అసలు తట్టుకోలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ను చూసి ఈ ప్రోగ్రాం చూసి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి తట్టుకోలేకపోతున్నావు బిడ్డ. ఇక నుండి నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే నీ భవిష్యత్తు ఇక అంతా అంధకారం అయిపోతుంది. నీకు చిప్పకూడు దిక్కయ్యే పరిస్థితి ఉంది బిడ్డ. నువ్వు మెదక్ జిల్లా గడిపెద్దాపూర్ గ్రామం జిల్లా పరిషత్లో ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ రావు ఆధ్వర్యంలో జమెట్రీ బాక్స్ మరియు షూస్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వారిని సభాముఖంగా అభినందించారు. ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాసరావు విద్యార్థులతో మాట్లాడుతూ చదువు పట్ల ప్రతి విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపి మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు. చూసి ఇక్కడ మన నరసింహరాజు గారు మీకు సంప్రదించడము, మీరు ఒప్పుకోవడము, నిజానికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మా విద్యార్థుల తరఫున అందరికీ మీకు మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేద విద్యార్థులు కాబట్టి మీరు వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు, మరియు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఎట్లా అంటే నేను వచ్చినప్పుడు ఇప్పుడు 4 months అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. వాళ్ళు చాలా చాలా పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు. డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఈ హాస్పిటల్ ఇయర్, నోస్, థ్రోట్ ఈ మూడిటికి పరీక్షలు చేస్తారు. కానీ వారు ఏం చేశారంటే పిల్లల యొక్క పాదాల సంరక్షణ కోసం ఆలోచన చేసి ఈ షూస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ అకాడమిక్ ఇయర్ అంతా కంప్లీట్గా వస్తుంది. అండ్ ఫ్యూచర్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. సో మీకు యూనిఫామ్తో పాటు షూస్ కూడా రోజు వేసుకొని స్కూల్కి రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. డుమ్మా కొట్టకండి. అదే మన పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు మనకి చూసుకునేది? టీచర్సే కదా. మొత్తం రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవినింగ్ వరకు ఉండి చెప్పేది అన్నీ చేసేది. అందుకే మీరు ఏం చేయాలి, రోజు మన టీచర్స్ ఏదైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రులు. బాల్కసుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఎస్ఎస్సీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భువనగిరిలో హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కేసును త్వరగా దర్యాప్తు చేయాలన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్తామన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.